मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఏంటిది ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతోంది. బాగా చెప్పావు. నాకు బయటికి వెళ్ళాలని కోరికగా ఉంది. ఇందులో టెన్షన్ అవడానికి ఏముంది? రండి గార్డెన్ కి వెళ్ళి ఆడుకుందాం. గార్డెన్ ఇంటి బయటే కదా ఉంది. ఇదిగో చూడు డక్కి, దూరం అంటే బాగా దూరం. మన ఇంటి నుంచి చాలా దూరం వెళ్ళిపోవాలి. అయితే మీ తాతగారి ఇంటికి వెళ్దాం. అదే కాస్త దూరంగా ఉంటుంది. ఇకపై నేను దాగి ఏం తిట్టాల్సిన అవసరం లేదు. నీకు అసలు బుద్ధి లేదని బాగా నిరూపించుకున్నావు. ఇలా చూడు పచ్చ చిలక, తనని కావాలంటే డాంకీని పిల్లలన్నీ ఒకేలా ఉండవు. పెద్దడా ఎందుకు ఇలా కొట్టావు? డాంకీలు ఎప్పుడు ఇలాగే కొడతాయి, అందుకే కొట్టాను. అసలు ఏం జీవితం అది, మొత్తం బోర్ కొడుతుంది. వెరీ బోరింగ్. నా బుజ్జ పిల్లలకి బోర్ కొడుతుందా? అవునా? అయితే సరే, రేపు నాకు లీవు, అందుకని మనందరం కలిసి బయటికి వెళ్దాం. ఓకే? ఎక్కడికి? జంగల్ సఫారీ. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? త్వరగా వెళ్ళి పడుకోండి, ఉదయాన్నే త్వరగా లేవాలి. గుడ్ నైట్. ఇలా చూడండి, మీరు ముందు వ్యాన్ లో కూర్చోలేరు, అందుకని వెనకాల ట్రాలీలో కూర్చొని రావాలి, సరేనా? బాగున్న కార్ని టో చేయడం ఎందుకు? ఏం చేస్తున్నావు? మీరు ఎలాగయ్యా ఎగురుతూ వచ్చి పడ్డారు? నాకు ఎగరాలనుంది. మీరొక ఏనుగు. ఏనుగు ఎలా ఎగురుతుంది? ఎందుకంటే ఏనుగులకి రెక్కలు లేవు. నువ్వు కూడా పిల్లివే కదా, పిల్లి ఎలా ఎగురుతుంది? నువ్వు ఎగిరావు కదా, నాకు ఎగరడం నేర్పు. ఏనుగన్నయ్య, మేమేమి ఎగురుకుంటూ రాలేదు, యాక్సిడెంట్ లో దెబ్బ తగిలి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుండి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చాలా రోజుల తర్వాత నగరవాసులు వచ్చినట్టున్నారు. వాళ్ళను నాకు ఇచ్చేయి. అంకుల్ వెండీస్, నేను తెలియకుండా కింద పడిపోయాను. నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఇక్కడ ఏమైనా క్రికెట్ ఆడుతున్నావా? అవుట్ అయిన తర్వాత కూడా ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి లేవయ్యా, లేచి పరిగెత్తు. అని ఇప్పుడు ప్రమాదంలో ఉందబ్బా. ఇప్పుడు నీ ప్రాణం అపాయంలో ఉందా? అందులో ఏమైనా డౌటా? అరే, ఇప్పుడు వీళ్ళని కాపాడాల్సింది నేనే కదా. ఇదిగో వస్తున్నాను. తమ్ముడు, నీకేం కాలేదుగా? లేదు లేదు, ఏం కాలేదు. మసాజ్ చేసినట్టు అనిపించింది అంతే. ఏనుగన్నయ్యా, ఇంకొకసారి తొక్కండి ప్లీజ్. అరే ఏం చేస్తున్నారు? బన్నీ చట్నీ అయిపోతుంది. ఈయనకు కూడా పౌరుషం ఉంది, ఆ విషయం తెలుసా నీకు? జాగ్రత్తగా ఉండు.
అరే నువ్వు నా సోదరుడివి కావు, నా యముడివి. నీ సంగతి తర్వాత చూస్తాను. ఏనుగన్నా మేము పొరపాటుగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం. మమ్మల్ని ఎలాగైనా సరే బయటపడేయన్నా. సరే రండి. అయ్యయ్యో, నేను వేటగాళ్ళ మాటులో పడిపోయానే. నన్ను కాపాడండి అయ్యా త్వరగా. ఏనుగన్నయ్య, నా కళ్ళంటిది ఇక్కడ ఏమి కనిపించట్లేదే, మీరు కలగట్టున్నారా? అరే గాడిద, నేను తిండి గురించి మాట్లాడటం లేదు. ముందు నన్ను పైకి లాగండి త్వరగా. డోంట్ వరీ అన్నయ్య, నేను మిమ్మల్ని కాపాడుతాను. మీ చేతులు ఇవ్వండి. ఓహో సారీ. అయ్యయ్యో, వేటగాళ్ళు వచ్చేసరే, నా పని అయిపోతుంది. అరే ఏనుగన్నని వేటగాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. అయితే వేరే దారి లేదు, మనమే ఒంటరిగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. అలా మాట్లాడక, ఆయన మన ప్రాణాలు కాపాడారు. అలాంటప్పుడు ఆయనకి ఎలా అలా వదిలేయడం? మనం వెళ్ళి ఆయన కాపాడాలి. సూపర్ గా చెప్పావు. రా, మనం వెళ్ళి అతని ప్రాణాలు కాపాడదాం. రండి. అయ్యో బాబోయ్, ఇక్కడ చాలా మంది వేటగాళ్ళు ఉన్నారు. అరే ఎంతమంది ఉంటే మనకేంటే, మన ఫ్రెండ్ ని మనం కాపాడాలి. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అయ్యో అంకుల్, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాము. అరే ఇతను ఎలా కాపాడగలము? చూడండి, తన కాళ్లకు గొలుసులు వేసున్నాయి. మీరు దిగులు పడకండి, ఈ బన్నీ దగ్గర అన్నిటికీ సొల్యూషన్ ఉంది. అరే తమ్ముడు, ఇప్పటి వరకు నువ్వు సొల్యూషన్ వ్యాపారుడు అని నా దగ్గర చెప్పనే లేదు, చూసావా? అరే దేవుడా, యాక్షన్ బ్లాక్ లో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయక, కన్ఫ్యూజన్ లో నిన్ను కొట్టేస్తాను. అని మాట్లాడితే నా పేకెందుకు పట్టుకుంటావు? ఇదేం న్యాయం? నీ అభిప్రాయం నాకు అనవసరం. ముందు వెళ్ళి మనం తాళాలు తెరుద్దాం. అరే ఏం చేస్తున్నారయ్యా? నా సున్నితమైన చిలక ముక్కుని మీరు అరగొట్టేలా ఉన్నారు. వేటగాళ్ళు వస్తున్నారు. ఆరిపోండి, ఆరిపోండి. అరే ఈ ప్లాన్ పంచేయిదా. ఆ తాళాలు తెరవడానికి మనకి తాళం చెవులు కావాలి. వద్దు బాబు వద్దు, వేటగాళ్ళ దగ్గర తాళం తీసుకురావడం మన ప్రాణాలకే ప్రమాదం. దీనికి మనం ఎందుకంత రిస్క్ తీసుకోవాలి తమ్ముడు? ఇంటికి వెళ్ళి ఒక డూప్లికేట్ తాళం తీసుకొద్దాం. మనం కాపాడేది మన ఆప్తుణ్ణి, దీనికంతా రిస్క్ తీసుకోపోతే ఎందుకు? రండి వెళ్దాం. ఏంటయ్యా ఎంగిలి వేస్తున్నావు? అరే పెద్ద మనిషి, ఇప్పుడు దానికి టైం లేదు, మాతో పాటు రా. పర్ఫెక్ట్, నువ్వు త్వరగా వెళ్ళి తాళం చెవి తీసుకురా, వెళ్ళు. ఏమైనా సరే నేను తాళం చెవులు పట్టుకెళ్తాను, ఇందులో డౌట్ ఏమీ లేదు. నీకెంత ధైర్యం రా? నా దగ్గరకు వచ్చి తాళం తీసుకెళ్తావా? నిన్ను ఎలాగైనా చంపుకుంటూ వదలరా రే. ఏం చేస్తున్నావయ్యా? అవన్నీ నిజమైన బుల్లెట్లు, పేపర్ బుల్లెట్లు కావు. నన్నేం చేయొద్దు. పప్పెట్ ఆ చూపియా. ఇదిగో క్యాచ్. నా నోట్లో ఏం వేసావు? నా నోరంతా పడుతుంది.
ఎంత ధైర్యం ఉంటే నా అడవిలోకే వస్తారు. మిమ్మల్ని తప్పించుకొని ఇస్తానా? మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వ్యాన్ వెనకాల ట్రాలీ కనిపించకపోయేసరికి నేను ఎంత దిగులు పడ్డానో తెలుసా? హో, ఈ నలుగురే నన్ను కాపాడారు. వీళ్ళు లేకపోతే నేను అయిపోయి ఉండేవాడిని. మేడం, ఆ? వీళ్ళను పట్టుకుంటే ₹1,00,000 బహుమతి అని చెప్పారు. అది మీ పిల్లలకే ఇచ్చేస్తాను. సరే, త్వరగా ఇంటికి పదండి, చీకటి పడిపోతోంది. మిత్రులారా, అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండండి, అర్థమైందా? ఏయ్, మేము కల్లో కూడా ఈ అడవికి వచ్చే ప్రసక్తి, అందులో డౌట్ కూడా ఏం లేదా?